సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలోని వాణినగర్ కాలనీలో నవజాత శిశువును వదిలిపెట్టి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. పాప ఏడుపు శబ్దం విని ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఆడ శిశువు పూర్తిగా ఆరోగ్యంగా ఉందని పాపను శిశు విహార్కు తరలించామన్నారు డాక్టర్లు. శ్రీధర్ ఏరియా హాస్పిటల్ పటాన్చేరు ఈరోజు మార్నింగ్ 10:30 గంటలకి ఒక ఫిమేల్ బేబీని అమీన్పూర్ అడవుల్లో దొరికిందని చెప్పేసి తీసుకొని వచ్చారు. అయితే ఆ బేబీకి ఈరోజే పుట్టినట్టుగా ఉంది. మాయ కూడా పేగు కూడా సపరేట్ చేయలేదు. కొంచెం బేబీని చీమలు కుడుతున్నాయి. ఆ బేబీని క్లీన్ చేసి మాయ సపరేట్ చేసి ప్రైమరీ ట్రీట్మెంట్ ఆక్సిజన్ పెట్టినాము, విటమిన్ కే ఇచ్చాము. తర్వాత ఫర్దర్ మేనేజ్మెంట్ కోసము ఐసీడీఎస్ వాళ్ళకి అప్పచెప్పడం కోసమని సంగారెడ్డికి షిఫ్ట్ చేస్తున్నామండి ఈరోజు. ఇప్పటికైతే బేబీ హెల్త్ కండిషన్ బాగానే ఉంది, బాగానే రెస్పాండ్ అవుతుంది, యాక్టివ్గా ఉంది. ఆడపిల్ల అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు పీపుల్ 108కి కాల్ చేసి పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు తీసుకొని వచ్చారు. హలో ఫ్రెండ్స్, నా పేరు విక్కీ వర్మ. నేను అమీన్పూర్లో ఉంటాను. ఈరోజు పొద్దున నేను చికెన్ తీసుకోవడానికి పోతుంటే అడవి దారి పడతాయి. దారి లోపల చాలా మంది నుంచున్నారు. ఆడ దిగి చూస్తే ఒక చిన్న పాప ఎవరు అడవిలో అట్లా వదిలేసి చనిపోయారు. ఆ పాపకి చాలా చెవులు కొడుతున్నాయి. నేను మా మమ్మీ డాడీకి ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేసిన. మా మమ్మీ డాడీ వచ్చి పాపని తీసుకుని ఇక్కడ పటాన్చేరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇప్పుడు పాప కండిషన్ బాగుంది, ట్రీట్మెంట్ చేశారు. మా మమ్మీ డాడీ తీసుకొచ్చారు. పాపని తీసుకొచ్చినప్పుడు పోలీసు వాళ్ళని కాంటాక్ట్ చేసినాం. ఆల్రెడీ ఎంత రైపి చేసి ప్రాసెస్ అంతా క్లియర్ చేసినాం. ఇప్పుడు పాపని సంగారెడ్డి షిఫ్ట్ చేస్తున్నారు.